వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. నాస్తి విద్యా సమం చక్షు, నాస్తి సత్యసమం తపః, నాస్తి రాగసమం దుఃఖం, నాస్తి త్యాగసమం సుఖం అన్నారు. విద్యతో సమానమైనటువంటి నేత్రం అనేటువంటిది లేనే లేదు. ముక్కంటి అంటాం శివుడు, మూడో కన్ను కలిగినటువంటి వాడు అని. ప్రతి ఒక్కడూ మూడో కన్ను కలిగినటువంటి వాడే. ఆయన అగ్నినేత్రం, మంది జ్ఞాననేత్రం. కాబట్టి విద్యతో సమానమైనటువంటి చక్షువు అనేటువంటిది లేనే లేదు. చక్షువు అంటే నేత్రం. మానవుడికి మూడో నేత్రం ఏది అంటే విద్య. అందుకు మనం ఇక్కడ బొట్టు పెడతాం అన్నమాట. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కోసమని బొట్టు పెడతాం. రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టే దేనికి అంటే ఇది త్రినేత్రంతో సమానం, జ్ఞాననేత్రం. అందుకని విద్య కోసం ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. నాస్తి విద్యా సమం చక్షుడు. నీలో ఎంత డబ్బున్నా కానీ, ఎంత అందం ఉన్నా కానీ, ఎంత మందం ఉన్నా కానీ, చదువు లేకపోయినట్లయితే అవన్నీ వృధా. నాస్తి రాగసమము దుఃఖం. అసలు మానవి కష్టాలు దుఃఖాలు ఎందుకు వస్తాయి అంటే అతి అనురాగం చేత. అతి అనురాగం వల్లనే కష్టాలు దుఃఖాలు అనేటువంటివి వస్తాయి. భార్యాపిల్లల మీద అతి అనురాగం. అంటే ఎప్పుడైతే అనురాగం ఉండవచ్చు, అతి అనురాగం ఉన్నట్లయితే ప్రమాదకరం. నాస్తి త్యాగసమం సుఖం. త్యాగంతో సమానమైనటువంటి సుఖం అనేటువంటిది లేనే లేదు అని. మనం దానపరులమే కానీ త్యాగపరులం కాదు. దానకర్ణుడు అన్నాం, త్యాగకర్ణుడు అనలేదు. చూడండి, త్యాగశీలి దానశీలికి తేడా ఏంటంటే తన యొక్క డబ్బుని ఉపయోగించుకుంటూ మిగిలినటువంటి దాన్ని దానం చేసేటువంటి వాడు దానశీలి. అంటే మన అవసరాలను పోగొట్టుకొని దానం చెయ్యం. త్యాగశీలి అంటే సర్వస్వాన్ని ఇచ్చేటువంటి వాడు త్యాగశీలి. శిబి, రంతిదేవుడు, శివచక్రవర్తి, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా త్యాగశీలులు అంటారు. దధీచి అనేటువంటి మహర్షి దేవతలకే తన ఎముకల్ని దానం చేశాడనమాట. కాబట్టి వాళ్ళు త్యాగశీలులు. త్యాగానికి మించినటువంటి సుఖం అనేటువంటిది లేనే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి. నమస్తే.